ఎన్నికలకు ఎప్పుడొచ్చినా దుకాణం సర్దేయడం ఖాయమని తేలిపోయినందున ఏపీలో అధికార వైసీపీ దింపుడు కల్లం ఆశ పెట్టుకుంటున్నది. దింపుడు కల్లం ఆశ అంటే చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కరణలు చేసే సమయంలో పాడెను 3 సార్లు దించి చనిపోయిన వ్యక్తిని పిలవమని చెబుతారు. అలా పిలిస్తే అతడు పలుకుతాడని ఆశతో అలా చేయిస్తారు. చనిపోయిన వ్యక్తి బతకడు అని తెలిసినా కూడా అలా ఒక ఆశ చూపించి పిలిపిస్తారు. దీన్నే దింపుడు కల్లం ఆశ అంటారు. అలాంటి పరిస్థితులలో వైసీపీ ఉన్నదనేది ఏపీ ప్రజలకు ఇప్పటికే స్పష్టమైంది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా ఆయన మార్చేస్తున్నారు. ఇంతకాలం తన నేరాల్లో పాలు పంచుకున్న తన సొంత వారిని కూడా పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి తన సన్నిహిత రెడ్లకు భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని లేదా రాజ్యసభకు పంపుతామని కూడా హామీలిస్తున్నారు. జగన్ రెడ్డి ఇప్పటికే మంత్రుల స్థానాలు కూడా మార్చి కొత్త ప్రయోగం చేస్తున్నారు. తాజాగా ఆయనకు మరో ఆలోచన వచ్చింది. అదేంటంటే జగన్ రెడ్డి ఓ 15 రోజులు ఎన్నికలు ముందుకు వస్తే బాగుండని అనుకుంటున్నారు. మార్చి ఏప్రిల్ నెలల్లో కరెంటు కోతలు విధించాల్సి రావచ్చని, అదే జరిగితే తన పనితనంపై కోపంతో ప్రజలు బలంగా బటన్ నొక్కేసి ఇంటికి పంపేస్తారని భయపడుతున్నారు. అందుకే కేబినెట్ సమావేశంలో 15 రోజులు ఏపీలో ముందుగా ఎన్నికలు రావచ్చని చెబుతున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. షెడ్యూల్ ప్రకారం మార్చి 10వ తేదీలోపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. 2019లో అదే చేశారు. 7 విడతలుగా ఎన్నికలు నిర్వహించి ఎప్పుడో జూన్ లో ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఏపీ తెలంగాణలకు సంబంధించినంత వరకు మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే షెడ్యూల్ ప్రకటించిన 2-3 వారాల్లో నోటిఫికేషన్, ఆ తర్వాత నెల రోజుల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎలా చూసినా ఫిబ్రవరిలో షెడ్యూల్ ప్రకటించిన ఏప్రిల్ వరకు పోలింగ్ ఉంటుంది. కానీ అక్కడి వరకు పోలింగ్ జరగకూడదని జగన్ రెడ్డి కోరుకుంటున్నారు. అందుకే ముందుగానే 10th ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. అంతకన్నా ముందుగానే ఎన్నికలు పెట్టాలంటున్నట్లుగా వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చి ఉంటారని కూడా భావిస్తున్నారు. జగన్ రెడ్డికి అంత కంగారుంటే తెలంగాణ ఎన్నికలతో వెళ్లిపోయినా బాగుండేదని వైసీపీలోనే సెటర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందన్న గట్టి నమ్మకంతో జగన్ ఉన్నారని, చివరికి ఇప్పుడు కంగారు పడాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుకుంటున్నారు.